ఎట్లా దంచుకుందాం మన ఇద్దరు? ఎంత ఎట్లా దంచుకుందాం? రొక్కలేనా? అదే హార్డ్వేర్ బిజినెస్. నీలాంటి వాళ్ళని 5గురిని ఏం పెట్టుకుంటాను మేడం? సేమ్ అదే యాజ్ గా పెళ్లి కాక ముందు ఇక్కడ ఉంటది. నేనే ఇస్తా టిప్పు నీకు. సూపర్. తీసుకుంటాను మేడం, నాకు అర్థం కాదు. నువ్వు కూడా వస్తా, దగ్గర నుంచి చూపిస్తా. వీడు వేస్తాడు, నువ్వు చూడు. మీరైతే తల పైకి లేపుకుంటారు మేడం. ఎప్పుడు ఇటే పోదాం. ఇక్కడ కారు ఉంది. దేవుడు షేరు కట్టమడి నా మడి. జాబ్ జాయిన్ అవ్వండి మేడం, జాబ్ జాయిన్ అవ్వండి. లైఫ్ చేంజ్ అవుతుంది మేడం, మీ లైఫ్ మారిపోతుంది. ఎలా మారుతుంది అంటే ముందు ముందు కొద్దిగా పెరుగుతుంది. కారు కొంటానా? కారు కొంటారు. అట్టే అట్టే మంత్లో కొనేస్తాను. మందులు అడుగుంటారు మేడం. కొంటే 1 మంత్లు ఇలాంటివి. అంత డబ్బు ఎట్లా వస్తుంది మేడం మీకు? అదే హార్డ్వేర్ బిజినెస్. నెలకు 1 లక్ష రూపాయలు పంపిస్తాను మేడం. లక్ష్యాన్ని ఎక్కువగా సంపాదిస్తా. నీలాంటి వాళ్ళని 5గురిని పెట్టుకున్నా నేను. నీలాంటి వాళ్ళని 5గురిని వాళ్ళకే ఇస్తున్నా నేను. ఇంకా సరిపోతే స్తంభం అమ్మ అలాంటివి ట్రై చేస్తారు. ఏంటి బాబన్న? సరిపోతే స్తంభం అమ్మ అలాంటివి ట్రై చేస్తారు. అన్ని తిక్క తిక్క వీడియోస్ తిక్క లేపుతా మిమ్మల్ని. ఎట్లా అంటారు మేడం ఫైనల్? నాకు అది ఇంట్రెస్ట్ లేదండి. మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది వదిలేసి నాతో రండి, నేను పెట్టుకుంటా. ఏం పెట్టుకుంటాను మేడం? నా దగ్గర పెట్టుకుంటా నిన్ను. అంటే ఆల్రెడీ నాకు పెళ్లి చూపులు చూసారు మేడం, పెళ్లి చూపులు చూస్తున్నారు. ఏం చేద్దామంటావు మరి? నీకు పెళ్లి చూపిస్తే నేనేం చేయను. మీరు పెట్టుకుంటా అంటున్నారు నీకు కదా. డ్యూటీ కావాలి కదా. డ్యూటీ అంటే డ్యూటీ నేనేం చేయాలి మీ దగ్గర వచ్చి? నేను ఏం చెప్తే నువ్వు అది చెయ్యి. అంటే ఏం చేయాలి మేడం? ఏం చెయ్యాలి అంటే నేను నీకు ఇంకేం చెప్తా. అంటే నాకు మ్యారేజ్ బండలు తుడవాలి. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. భయం మేడం, నాకు అందుకని చెప్తాను. భయం దేనికి? ఇప్పుడు ఎలాగో నీకు పెళ్ళైన తర్వాత అంతా కామన్ అవుతుంది. సేమ్ అదే యాజ్ గా పెళ్లి కాక ముందు ఇక్కడ ఉంటది. మాట్లాడుకోండి సార్ మీరు. ఇంకా ఎందుకు ఇంతసేపు నేను నా దిమాగ్ తిన్నా. ఫోన్ అడు. వెళ్తానండి మేడం, చూస్తున్నా జస్ట్. ఏం చూస్తావు? ఇక్కడ ఇట్లా కాదు మేడం, మాట్లాడుకుంటున్నారు చూస్తారు. ఎట్లా చేసుకుందాం? పిలుస్తున్నావు ప్రేమ అది. ఏం ప్రేమ? 20,000 ప్రేమ. పైసలు చేతిలో పెట్టి తర్వాత మాట్లాడు. చేతిలో ఏంది? పైసలు చేతిలో నీకు పైసలే కావాలా? అంటే నీకు ఎంతమంది బిజినెస్ నీకు పేమెంట్ ఇస్తారు, టిప్ ఇస్తారు నీకు. 50 మెంబర్స్ జాయిన్ చేయించాలి మేడం. ఎంత ఇస్తారు? నాకు వస్తుంది మేడం, 1000 రూపీస్ వస్తుంది. నైట్ ఏమైనా ఉంటుందా? 1 గంట నాతో ఉంది. మరీ ఇంత దిగజారిపోతున్నారు ఏంట్రా జనాలు రోజు రోజుకి? గంట మీద ఉంటే నేనే ఇస్తా టిప్ నీకు. సూపర్. ఏం చేయాలి మేడం నేను చెప్పింది నువ్వు చేస్తావా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే నాకు చేయాలా వద్దని నేను అట్లా చెప్పి తీసుకోనే. ఏంది నచ్చింది? ఏంది నచ్చింది? ఏంది అట్లా పిలుస్తున్నావు? పొట్టి బుడంకాయలా ఉన్నా. దేవుడు షేరు కట్టమడి నా మడి దున్ను మరి. అసలు కొత్తగా పెళ్ళి అవుతుంది, కొంచెం నీకు కూడా తెలుస్తుంది కదా పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి అని. కోచింగ్ ఇస్తుంది మొత్తం A to Z. మాట్లాడేసే కదా. అట్లా కాదు, ఇప్పుడు మీరు ఎట్లా వెళ్తున్నారు కదా, ఎట్లా తీసుకుంటారు మేడం? నాకు అర్థం కాదు. నువ్వు కూడా వస్తా, దగ్గర నుంచి చూపిస్తా. నాకు వస్తానంటే ఏం చేయాలి మేడం? నేను నాకు అమ్మాయి నువ్వు చూస్తావా?
మేము చేసే షాట్లకి చూస్తా అంటే వీడు వేస్తాడు నువ్వు చూడు మేడం ఏంది మేడం అట్లా మాట్లాడుతున్నారు? నాకే సిగ్గు అనిపిస్తున్నారు మాట్లాడుతుంటే. సిగ్గు మరి ఇది కంపెనీ ఎట్లా అమ్మా, ఇది కంపెనీ హార్డ్వేర్. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. వెనక ముందుంటే హార్డ్వేర్ పెరుగుతున్నాయి కదా గిట్టంగా. ఒకటే చెప్తున్నా, తల కింద కొంచుకొని వెళ్ళిపో. వెళ్తాను మేడం, తల కిందకి ఉంచుకున్నాను. నీకు ఇంతకన్నా clue మీరైతే తల ఇవ్వాలి. పైకి లేపు ఉంటారు మేడం. ఎప్పుడు ఎప్పుడు పైకినే. ఇక్కడ ఏం అనిపించట్లేదు మేడం. ఇది కొన్ని పరిస్థితుల వల్ల బాగా ఇదైపోయింది. అది ఏం లేదు, దంచేసుకొని అట్లా అయింది గుండె. సరే పోయి. మేడం చెప్పండి, ఏమైంది? ఏదో నేర్పిస్తున్నారు కదా మరి ఏంటి? అంటే ఇక్కడ చెప్పండి మేడం, ఎట్లా కార్ దగ్గరికి వెళ్దాం. ఏయ్ మొత్తం పైకి వెళ్దాం. నేను రాను. ఆ? ఇట్లాంటి కార్లు కావాలి. కార్లు కావాలా? కార్లేనేనా కార్లే మొత్తం? ఆయన అందరు కాళ్ళ చూస్తారు. దగ్గర నడిచాడు. నాకు క్లారిటీగా అనిపించాలి కదా. చూస్తావా దగ్గరుండి? అట్లా కాదన్నా, నాకెందుకన్నా మరి అంటే అడుగుతున్నా ఏందనేది తెలుసుకుందామని అంతే. తెలుసుకునే ఏం లేదు, మేము చేస్తాం, నువ్వు తెలుసుకో. డైరెక్ట్ లైవ్ గా చూపిస్తాం కదా. ఎందుకన్నా మీకు మ్యారీడ్ అయిందా? మ్యారీ లేదు, పాడలేదు, ఉతుకుడే, ఎవరు వస్తే ఉతుకుడే. నాకు తప్పు కదన్నా అట్లా చేయడం. తప్పేది బాబు, ఈ జనరేషన్ లో తప్పు లేదు, అవే ఫస్ట్ నడుస్తుంది ట్రెండ్లో. సరే వెళ్తురు కానీ మీ పేరేం పేరు మేడం? నా పేరు నీకెందుకు? అంటే అది తెలుసుకుందాం మేడం. నేను పేరు అక్సాక. మేడం చెప్పండి మేడం మీ పేరు. అక్సాక అంటే రా వచ్చి చేసుకోపో. కొంచెం నచ్చట్లేదు. అరే నిన్ను చూస్తుండే నాకు ఇదిగా ఉందిరా, తొందరగా వెళ్ళిపో. వాడిని చూస్తుంటేనే ఒకలా ఉంది, నిన్ను చూస్తేనేమో ఇలా ఉన్నదని ఇలా అయిపోతుంది. ఇలా పిల్లి పిత్రుగా ఉండొద్దు. పోయి మీరు ఇట్లా అబ్బా నువ్వు నాకు ఏం చెప్పడానికి వచ్చినావు? అంటే జాబ్ గురించి చెప్పడానికి వచ్చాను. నేను జాబ్ చేస్తాను చెప్పానా? అట్లా కాదు మేడం. నిన్ను పిలిచానా? నువ్వు వచ్చినావు. అంటే వచ్చాను మేడం, వచ్చినాక అర్థం. నువ్వు అంత అందగతి చూసుకొని కాదు నేను మేడం, నీకు జాబ్ ఇస్తాను చెప్పినా. జాబ్ అది ఇస్తాను. కావాలంటే తప్పలేదు మేడం నాకు అట్లా చేయడం. అరే తప్పేంది తప్పు? నాకు తప్పు అనిపించట్లే, నాకు తప్పు అనిపించట్లే. ఏ తిట్టి పంపి ఎంతసేపు మాట్లాడతావు? నాడు ఇంకా నా మూడ్ పోతుంది. అరే నాకు పోతుందిరా. మేడం లాస్ట్ ఒకసారి ఈ జాయిన్ లాస్ట్ అవుతారా? ఏం లేదు, అవి మడిచి పెట్టుకొని నడు. మీకు ఇట్లాంటి అయితే కొద్దిగా ఆలోచించండి మేడం, కొద్దిగా మీ ఫ్యూచర్ ఏమైపోతుంది. నా ఫ్యూచర్ మొత్తం ముందులా ఆలోచించు. ఆలోచించుకొని సారీ మేడం, నా వల్ల మీరు ఓకే థ్యాంక్ యూ. ఇంకా భారీ అంటే సారీ, పిల్లి పిత్రలేక ఉండు. ఎట్లా దంచుకుందాం మన ఇద్దరం? సంగతి ఏంది? ఎట్లా దంచుకుందాం? రొకలేనా? ఏం రోకలేస్తారా నువ్వు? ఆ? నీకు ఒప్పుకుంది అసలు? మామూలు చేయాలి ఇస్తాను నిజంగా, ఇస్తే మామూలు చేయాలి. నేను నేను చూస్తే ఎందుకున్నావు ఉట్టలాగా? అయినా కానీ ఎగిరి తంత తెలుసా? అంటే అందరు నాలా సాఫ్ట్ గా ఉండరు కదా. నువ్వు ఆడుకున్నావు, పైకి అలా కనిపిస్తున్నా కానీ లోపల చాలా మొత్తం soft. సాఫ్టా? నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. ఇంకా రా, లోపల అవుతుంది ఏమైనా. సరే వెళ్దామా? పోదామా ఇటు పోదామా? నీ ఇష్టం. ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? నీకు ఎటు సైడ్ వెళ్తే మూడు వస్తుంది గట్టిగా. గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా. నిజం చెప్పు. ఇటు పోదాం. ఇటే పోదాం. ఇక్కడ కారు ఉంది. నిజం నీ కారు ఉంది? నిజంగా కారు ఉంది. ఎప్పుడు తెచ్చినావు? పార్కింగ్ లో ఉంది. ఇంకా నీ పోనీ కానీ గట్టిగా పా. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా